అందరికీ నమస్కారం. శ్రీమద్ భగవద్గీత ఆధ్యాత్మిక రహస్యాలు శీర్షికలో శ్రీ త్రినాథ్ గారు ధారావాహిక ప్రసంగం చేస్తున్నారు. వారి ధారావాహిక ప్రసంగంలో ఈరోజు 169వ ప్రసంగం చేస్తున్నారు. శ్రీ త్రినాథ్ గారికి స్వాగతం. శ్రీమద్ భగవద్గీత ఆధ్యాత్మిక రహస్యాలు. ఈ రహస్యాలు తెలుసుకోవటం వలన ఒక నిగూఢ సత్యం బయటకు వస్తుందండి. ఏమిటంటే అది ఈ పుడమి మీద ఉన్న 850 కోట్ల మనుషులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ ఒకే తండ్రి కాదండి, ఇద్దరు తండ్రులు ఉన్నారు. ఇది నిజంగా ఆశ్చర్యాన్ని కలిగిస్తుంది. ఇప్పటి వరకు మనం కేవలము తల్లి తండ్రి అంటే భౌతిక ప్రపంచంలో ఉన్నటువంటి మనకి జన్మనిచ్చినటువంటి తల్లిదండ్రుల్ని మనం భావిస్తూ వచ్చాం. కానీ ఆధ్యాత్మిక జగత్తులోకి ఒకవేళ మనం చూసినట్లయితే, తొంగి చూసినట్లయితే మనకేమర్థమవుతుందండి? మనము కేవలము ఈ యొక్క పంచతత్వాలతో చేయబడినటువంటి చర్మము, మాంసము, రక్తము, ఎముకలతో చేయబడినటువంటి స్థూల వినాశీ శరీరము కాదు. ఈ వినాశీ శరీరాన్ని నడిపించేటువంటి ఒక సూక్ష్మ శక్తి, దానినే ఆత్మ అంటున్నారు. ఈ యొక్క స్పష్టత కేవలము గీతని ఆధ్యాత్మిక దృష్టికోణములో, తత్వజ్ఞాన కోణములో అర్థం చేసుకున్నప్పుడే మనకి బోధపడుతుంది. ఎప్పుడైతే ఈ యొక్క విషయం ఏదంటే ప్రతి ఒక్క వ్యక్తి యొక్క వ్యక్తిత్వము రెండు స్వతంత్ర వ్యవస్థలతో కూడి ఉన్నది, ఇది తెలుసుకోవాలి. ఇది తిరుగులేని, తిరస్కరించలేని సత్యం. ఎవరు కాదనలేరు, ఎంత గొప్పవాళ్ళైనా కాదనలేరు. ఎందుకంటే నేను శరీరం అని మనం జీవించేస్తుంటే మనకు ఒకే తల్లిదండ్రి గుర్తొచ్చారు. అర్థమైందండి. కానీ మనం మన ప్రేయర్స్లో, మన పూజల్లో, మన ప్రార్థనలలో మనం ఏమిటంటున్నాం? త్వమేవ మాతాచ పితా త్వమేవ అంటున్నాం. మన తల్లిదండ్రుల గురించి కాదు కదండి. వాళ్ళెవరు? త్వమేవ మాతాచ పితా త్వమేవ, హెవెన్లీ గాడ్ ఫాదర్. ఎవరిని అంటున్నాం మనం? ప్రతి ఒక్కరు కూడా ఆ విధంగా అటువంటి భావాన్ని వ్యక్తపరుస్తున్నారు వారి 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 ప్రార్థనల్లో. ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే శరీరానికి ఏ విధంగా తల్లి తండ్రి ఉంటారో అదే విధముగా అవినాశి ఆత్మ, ఈ చైతన్య శక్తి ఏదైతే ఈ శరీరానికి యజమానియో, ఈ శరీరాన్ని నడిపిస్తుంది, ఈ శరీరము, ఇంద్రియాలు, మనసు, బుద్ధి, వీటి ద్వారా మనం ఈ యొక్క సృష్టి నాటక రంగం మీద మన పాత్రని అభినయిస్తున్నామంటే అది అభినయించేటువంటి ఆ యొక్క శక్తిని దాన్ని ఆత్మ అంటారు. అందుకనే ఈ రెండు వ్యవస్థలు ఉన్నాయి అని మనం గట్టిగా నమ్మేమనుకోండి, అప్పుడేమవుతుంది? ఆత్మకు కూడా తల్లి తండ్రి ఉంటారు కదా. అర్థమైందండి. శరీరానికి ఏ విధంగా అయితే జన్మనిచ్చినటువంటి తల్లిదండ్రులు ఉన్నారో ఆత్మకి కూడా తల్లి తండ్రి ఉంటారు. అర్థమైందండి. అందుకనే పితాహమస్య జగత అని 9వ అధ్యాయం 17వ శ్లోకంలో నేనే మీ తండ్రిని. ఇప్పుడు అర్థమైంది కదండి, మనకి ఇద్దరు తండ్రులు ఉన్నారు. ఒకటి అవినాశి తండ్రి, రెండు వినాశీ ప్రపంచంలో శరీరాలతో ఉన్నటువంటి సంబంధాలన్నీ కూడా వినాశీయే కదా, ఒక్క జన్మకి మాత్రమే పరిమితమయ్యేటువంటిది. కాబట్టి ఏ తండ్రికి మనం ప్రాముఖ్యత ఇవ్వాలి? ఎవరికి వాళ్ళ బుద్ధి నేత్రాన్ని తెలుసుకుంటే అర్థమవుతుంది. ఈ అవినాశి సంబంధానికే మనము ఈ అవినాశి సంబంధానికి మనం ప్రాముఖ్యత, అత్యంత ప్రాముఖ్యత ఇవ్వవలసి ఉంటుంది. ఎందుకంటే ఇది మనకి జన్మ జన్మల ప్రాలబ్ధాన్ని ప్రసాదిస్తుంది. దీనికి భిన్నంగా ఈ యొక్క భౌతిక లౌకిక జగత్తులో కేవలము ఈ యొక్క సంబంధాలతోని 24 గంటలు గడిపేస్తుంటే ఏమవుతుందండి? మన యొక్క ఆధ్యాత్మిక తండ్రి ఎవరైతే ఉన్నారో పరమాత్మ, పరమ పిత, పరమాత్మ అంటాం కదా, వారిని మనం పూర్తిగా మర్చిపోతాము. వారి ద్వారానే సంస్కార పరివర్తన జరుగుతుంది కాబట్టి, సంస్కార పరివర్తన వారి యొక్క గుర్తింపు లేకపోయినట్లయితే జరగదు. కాబట్టి మన యొక్క జీవితము, మన యొక్క ఆనందము, సుఖము ఏదైతే మనం భావిస్తున్నామో, స్వర్గ సుఖాలు అనుభవిస్తున్నామని భావిస్తున్నారో అది కేవలం ఒక్క జన్మకి మాత్రమే పరిమితము అయి ఉంటుంది. ఇది ముందు మాటగా చెప్పుకున్నాం. ఇప్పుడు మొదటి అంశముగా మనం 7వ అధ్యాయంలోని 30 శ్లోకాన్ని చర్చించుకోబోతున్నాం. 7వ అధ్యాయంలోని 29వ శ్లోకాన్ని మనం గత ఎపిసోడ్లో చర్చించుకున్నామండి. అందులో మనకి ఏమర్థమైంది? ఏమండి, అందులో మనకి ఏమర్థమైంది? ఒకసారి 29 కూడా మనం జరా ఇది ఏంటంటే ఒక్క నిమిషం, నేను ఒకసారి
మొదటి పదం చూసుకుంటే 29. జరామరణ మోక్షాయ మామాశ్రిత్య యతంతి ఏ బ్రహ్మ తద్విదు. ఏమండి? ఏ బ్రహ్మ తద్విదు కృత్స్నం అధ్యాత్మం కర్మచాఖిలం అన్నాడు. దీని కంటిన్యూషన్ అన్నమాట. 7 విషయాల మీద మనకి భగవంతుడు స్పష్టతనిస్తున్నాడు. ఏమిటంటే 7 విషయాలు ఏంటి? మనం 3 విషయాలు ఇప్పటికీ తెలుసుకున్నాం. ఏం తెలుసుకున్నాం? 3 విషయాలు మనం ఏం తెలుసుకున్నామండి? ఒకటి బ్రహ్మ. బ్రహ్మ అంటే ఏంటి? పరంధామం అని తెలుసుకున్నాం. మన ఆత్మ యొక్క పరమాత్మ యొక్క నివాస స్థానము, అది బ్రహ్మ అని తెలుసుకున్నాం. ఇంకోటి కృత్స్నం అధ్యాత్మం అంటే సంపూర్ణ ఆధ్యాత్మికత అంటే ఏమిటో కూడా మనం తెలుసుకున్నాం. ఇంకా ఫర్దర్ గా కూడా మనకి దీని యొక్క వివరణ ఉంటుంది. అదేవిధంగా మూడవది ఏంటంటే కర్మచాకిలం. కర్మచాకిలం అంటే ఏంటి? అఖిల అఖిల కర్మ అంటే సంపూర్ణ కర్మ యొక్క ఫిలాసఫీ మొత్తం మీకు అర్థమవుతుంది. అర్థమైందండి? ఎందుకంటే ఈ ఆధ్యాత్మిక జ్ఞానం అంత సంపూర్ణము, అంత కాంప్రహెన్సివ్, అంత కంప్లీట్. ఇంకా ఇది ఒక్కటి తెలుసుకుంటే అండి 574 శ్లోకాల యొక్క సర్కిల్లో మనం గీత దాటకుండా, భగవద్గీత అంటే గీత దాటకుండా మనం కానీ ఇందులోనే ఉండి ఈ యొక్క ఆధ్యాత్మిక దృష్టికోణంలో మనం ప్రయాణం చేసినట్లయితే ఏమవుతుందంటే ఈ విషయాల మీద మనకు స్పష్టత వస్తుంది. ఒకటి, నేను ఉండే నివాస స్థానం ఏంటి, అదేవిధంగా సంపూర్ణ ఆధ్యాత్మికత అంటే ఏమిటి? అసలు ఆధ్యాత్మికత మర్చిపోయాం, కేవలం మాట్లాడతాం. ఆధ్యాత్మిక అండి, ఆధ్యాత్మిక సంస్థకి వెళ్తున్నాను, మాది ఆధ్యాత్మిక గురువు అండి, ఈయన ఆధ్యాత్మిక ప్రసంగం అండి, ఆధ్యాత్మిక ప్రవచనం అండి, ఎన్ని చెప్తున్నాం కానీ ఎక్కడా కూడా ఆత్మ యొక్క జ్ఞానాన్ని మనం అర్థం చేసుకునే ప్రయత్నం చేయటం లేదు. చెప్పేవాళ్ళు కూడా ఆధ్యాత్మిక గురువులని ప్రసిద్ధి చెందినటువంటి వాళ్ళు కూడా ఆత్మజ్ఞానం మీద ఫోకస్ అనేది చేయటం లేదు. అర్థమైందండి? ఎందుకంటే ఆత్మ మీద ఫోకస్ చేయటమే కదా ఆధ్యాత్మిక జ్ఞానం అంటే. ఇదన్నమాట విషయం. ఇప్పుడు మనం మరొక 4 విషయాలు తెలుసుకోబోతున్నాం. ఒకసారి శ్లోకాన్ని వినండి. 7వ అధ్యాయం 30వ శ్లోకం. సాధి భూతాది దైవం మాంసాది యజ్ఞం చ ఏ విదు ప్రయాణ కాలేపి చమాం తే విదుర్యుక్త చేతసః. ఇది శ్లోకం అండి. అధిభూతం అన్నాడు. ఇక్కడ 3 విషయాలు గుర్తుపెట్టుకోండి. అధిభూతం, తర్వాత ఏమన్నాడు? అధిభూతం, అది యజ్ఞం, అది దైవం. అది ఈ ఆర్డర్లో ఎట్లా వచ్చిందండి? ఫస్ట్ అధిభూతం, తర్వాత అది దైవం, అది యజ్ఞం. తర్వాత ఏమన్నాడు? ప్రయాణ కాలేపి చమాంతే విదుర్యుక్త చేతసః అన్నాడు. ప్రయాణ కాలము అంటే ఏంటంటే మనం ఏదో గోదావరి ఎక్స్ప్రెస్ వెళ్తే ఇక్కడ నుంచి విశాఖపట్నం ప్రయాణం అది కాదండి. కోనార్క్ ఎక్స్ప్రెస్ అది కాదు, వందే భారత్ ఎక్స్ప్రెస్ ప్రయాణం కాదు. అంతిమ ప్రయాణం భగవద్గీతలో సుమారు 11 శ్లోకాల్లో వర్ణిస్తాడండి ఏ విధంగా చనిపోవాలి అంటే. భగవంతుడు ఏం చెప్తున్నాడు? కలియుగి సంస్కారం నుంచి ఏ విధంగా బయటపడి కొత్త జీవితాన్ని ప్రారంభించాలి, హౌ టు లివ్ ఎ న్యూ లైఫ్ అండ్ హౌ టు డై ఇన్ ద రిమెంబరెన్స్ ఆఫ్ గాడ్. హౌ టు లివ్ అండ్ హౌ టు డై, ఏ విధంగా జీవించాలి, ఏ విధంగా మరణించాలి. ఈ మొత్తం 574 శ్లోకాల్లో చాలా స్పష్టంగా ఇచ్చారు. మనకి కేవలం మనం చేయాల్సింది ఏంటంటే ఒక ఉత్సాహం ఉండాలి మనకి. సత్యత ఆధారంగా జీవితాన్ని ముందుకు తీసుకుని వెళ్ళేటువంటి ఆ డైరెక్షన్ ని యాక్సెప్ట్ చేయగలగాలి. అర్థమైంది? అది కొద్ది మంది మాత్రమే యాక్సెప్ట్ చేస్తారు. ఇంటి పొడవు మీద కొద్ది మంది ఉన్నారన్నమాట. భగవంతుడు వారి కోసం అని చెప్పి ఈ యొక్క జ్ఞానాన్ని చెప్తున్నారు. ఇప్పుడు ఒక్కసారి అర్థం చేసుకోండి. అధిభూతం అంటే ఏంటి? ఈ 4 టర్మ్స్ మనం అర్థం చేసుకుంటే ఈజీ అండి, చాలా ఈజీ. కేవలం బుద్ధి నేత్రాన్ని తెరవాలి. ఇది అంధవిశ్వాసం ద్వారా బ్లైండ్ ఫెయిత్ అంటాను సరే. బ్లైండ్ అంటే నేనేం చెప్పాను మీకు? BLIND, బ్లైండ్. బ్లైండ్ అంటే ఏంటి? బ్లాకింగ్ ద లైన్ ఆఫ్ ఇంటెలెక్ట్ అండ్ డివినిటీ. మనలో ఉన్న దైవత్వాన్ని మనం మూసేస్తున్నాం, మనలో ఉన్నటువంటి బుద్ధి నేత్రాన్ని మూసేస్తున్నాం. బ్లాక్ అంటే అదనమాట. అప్పుడేమవుతుంది? ఇంకా ఎవరు ఏది చెప్తే అది ఓకే అనాల్సిందే, ప్రశ్నించడానికి ఎక్కడ అవకాశం లేదు. అర్థమైందండి? శాస్త్రము అన్న పేరు మీద ఏది మీరు అర్థం చేసుకుంటే అది ఓకే. కానీ ఎక్కడైనా ఒక్కసారి బుద్ధినేత్రం తెరుచుకుంటే నా జీవితానికి ఈ 2 గంటల ప్రసంగం ద్వారా నేను ఏమి చెయ్యాలి, ఏమి చెయ్యకూడదన్న ఒక సంకేతం ఏమైనా నాకు దొరికిందా అంటే దొరకలేదు. ఈ జీవితం వింటున్నాం, ఈ జీవితం విడిచిపెడితే మళ్ళీ మామూలే. మన కర్మల్లో ఏమైనా శ్రేష్టత్వం వస్తుందా, దైవత్వం వస్తుందా, ఒక సాటి మనిషిని గౌరవంగా చూస్తున్నామా? ఒక్కసారి ఇది చాలా సీరియస్ సబ్జెక్ట్ అండి, గంభీరమైనటువంటి సబ్జెక్ట్ అనమాట. ఇది జాతి గుహ్యమైన సబ్జెక్ట్. ఆలోచించండి ఒక్కసారి. ఎవరికి వాళ్ళే. ఎందుకంటే ఇక్కడ ఏంటంటే ఓన్లీ భగవంతుడు జ్ఞానాన్ని ఇస్తున్నాడు, ఆ జ్ఞానాన్ని జీవితంలో ఎలాగ ఆచరించాలో అది కూడా చెప్తున్నాడు, తర్వాత వదిలేస్తున్నాడు. యథేచ్ఛసి తథా కురు అంటాడు లాస్ట్లో 18వ అధ్యాయంలో. నీ ఇష్టం వచ్చినట్టు నడుచుకో నువ్వు, కానీ రేపటి రోజున హే భగవంతుడా
మాట్లాడడానికి నీకు అర్హత లేదు నాయన. ఎందుకంటే నువ్వు పిలిచావు, నేను వచ్చాను, నేను చెప్తున్న విషయాలన్నీ కూడా నువ్వు తిరస్కరించావు, నేనేం చేయగలుగుతాను? ఆలోచించండి. అందుకని ఇక్కడ ఏమంటే అది భూతం అంటే ఏంటి? భూతం అంటే ఏంటి? పంచతత్వాలతో కూడినటువంటి శరీరమే కానివ్వండి, ఈ మిగతాదంతా మ్యాటర్ అంటాను చూసారా, ఈ ప్రకృతి. పంచతత్వాలు అంటే బయట కూడా ఉన్నాయి కదా, భూమి ఆకాశము ఇవన్నీ ఉన్నాయి కదా, కనబడేవి. భూమి, నీరు, అగ్ని, వాయువు, ఆకాశం ఇవన్నీ కూడా ఉన్నాయి కదా. ఇదంతా ప్రకృతి అంటారు. ఈ శరీరం కూడా ప్రకృతి అంటారు. అర్థమైందండి? ఈ శరీరానికి ఎక్స్ట్రాగా ఏమొచ్చాయి మళ్ళీను? శరీరం ఫిజికల్ బాడీ కానీ తీసుకున్నట్లయితే దీనికి ఎక్స్ట్రాగా ఏమొచ్చాయండి? ఒక 5 జ్ఞానేంద్రియాలు, 5 కర్మేంద్రియాలు, 5 ఇంద్రియ విషయాలు, మనసు, బుద్ధి, సంస్కారాలు. ఇవి ఎక్స్ట్రా వచ్చాయి. సూక్ష్మం ఇవి సూక్ష్మం. స్థూలంగా మనం చూసినట్లయితే పంచతత్వాలు. ఈ పంచతత్వాలతో కూడినటువంటి సమస్త ప్రకృతి. అర్థమైందండి? సమస్త ప్రకృతి. మీరు పశువుల నుండి, పక్షుల నుండి, ఫిజికల్ గా ఎవరైతే మీకు కనబడుతున్నారో, ఈ భౌతిక చక్షులతో ఏవైతే మీరు చూస్తున్నారో, అర్థమైందండి, ఇది భగవంతుడు కాదు. ఈ విషయాన్ని మనం గుర్తించాలి. ఈ విషయాన్ని మనం గుర్తించాలి. అదేవిధంగా ఇది అధిభూతం. అధిభూతం అంటే ఫిజికల్ మ్యాటర్ కాదు. నేను ఇది మనం ఖచ్చితంగా మనకు చెప్తాడనమాట, ఎవరు ఫిజికల్ ఏమిటనేది. తర్వాత ఏమన్నాడు? అది దైవం అన్నాడు. అది దైవం అంటే ఏంటి? ఇప్పుడు దైవం అంటే దైవీ సంస్కారాలు, అంటే 33 కోట్ల దేవీ దేవతల్ని మనం ఈ రోజున ఆరాధిస్తూ ఉన్నాం. దీని ద్వారా మనలో ఉన్నటువంటి దైవత్వాన్ని పెంచే పని చేస్తున్నామా? దైవత్వం పెరుగుతోందా? దైవీ సంస్కారాలు, దేవీ దేవతలు ఆ విధంగా సంపూర్ణంగా డివైన్ గా ఉన్నారు. వాళ్ళని మనం జన్మలుగా ఆరాధిస్తూ ద్వాపర యుగము నుండి భక్తి విధానములో మనము పూజలు, పునస్కారాలు, యజ్ఞాలు, యాగాలు, జపాలు, తపాలు, నోములు, వ్రతాలు ఎట్సెట్రా 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 చేస్తూ వచ్చాం. మనలో దైవత్వం పెరుగుతుందా లేక తరుగుతుందా అంటే తరుగుతుందని చెప్తున్నారు కదండి. ప్రపంచంలో నాస్తికులు ఎవరు లేరు, ఆస్తికులే ఉన్నారు కదా. అర్థమైంది? అంటే దీనికంటే నేను ఒక హయ్యర్ లెవెల్లో ఉన్నాను అంటున్నాడు భగవంతుడు. అర్థమైందండి? ఎప్పుడు మనకు ఆ దైవీ సంస్కారాలు వస్తాయంటే నీలో ఉన్నటువంటి ఇక్కడ ఆత్మ యొక్క జ్ఞానం ఉన్నప్పుడు, ఆత్మ తన యొక్క మూల స్వరూపము, తన యొక్క ఆది స్వరూపము, ఆధ్యాత్మికత ఆది స్వరూపము ఏదైతే ఉందో అది డివైన్ స్వరూపము. 26 దివ్య గుణాలతో తేజోమయంగా ఎన్నో శక్తులతో గుణాలతో ఉన్నటువంటి ఆ యొక్క నిధి ఖజానా అంత ఆత్మలో ఉంది. అది తెలియజేయడానికి నేను వచ్చాను అయినా అంతకుమించి కాదు, నేను ఒక దేవతా స్వరూపాన్ని కాదు అని చెప్తున్నాడు భగవాన్. అది దైవం అంటే అది భూతం, అది దైవం. నెక్స్ట్ ఏంటన్నాడు? అది యజ్ఞం. అది అంటే రిలేటింగ్ టు, పర్టైనింగ్ టు. అది అంటే యజ్ఞం అంటే ఏంటి అంటే మనకు ఒక్కొక్క కాన్సెప్ట్ క్లియర్ చేస్తూ ఉన్నాడు. ఎందుకు క్లియర్ చేస్తున్నాడు? చివరికి భగవంతుడా, నీ ఒక్కడివే భగవంతుడివి, నీ స్వస్వరూపాన్ని నేను తెలుసుకున్నాను, ఇప్పుడు నీ మార్గంలో నడుస్తానని అంటాడు. చూసారా? లాస్ట్ లో అర్జునుడు అంటాడు కదా 18వ అధ్యాయంలో, నష్టో మోహ స్మృతి లబ్ధ అంటాడు. చూసారా? అప్పుడు నాకు స్మృతి కలిగింది, ఈ దేహాభిమానం నష్టమయ్యింది, ఇప్పుడు నీ మాట వింటాను అంటాడు. ఇప్పుడు నీవు చెప్పినట్లు యుద్ధము చేస్తాను అంటాడు. యుద్ధం చేయడం అంటే ఆంతరిక వికారాల మీద యుద్ధం చేస్తాను అంటాడు. అది యజ్ఞం అంటే ఇప్పుడు మనం మామూలుగా మనం అనుకునేది ఏంటంటాం? ఈ స్థూల యజ్ఞాలు చేస్తున్నాం. స్థూలం అంతా భౌతిక చర్మ నేత్రాలతో మనము చూడగలిగేటువంటి యజ్ఞాలు. ఒక హోమ మండపం పెడుతున్నాము, అందులో స్థూలమైనటువంటి ఈ నవధాన్యాలు, లేకపోతే బియ్యము, లేకపోతే నెయ్యి, లేకపోతే ఇతర ఇంగ్రీడియంట్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా మనం సమర్పించేస్తున్నాం. స్వాహ 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 అంటాం. కానీ భగవంతుడు ఏ యజ్ఞాన్ని స్థాపన చేశాడు ఇక్కడ? యజ్ఞం అంటే ఏమిటి? యజ్ఞం అంటే సృష్టి పరివర్తన యజ్ఞము. ఎందుకంటే ఇప్పుడు సృష్టి పరివర్తన చెయ్యాలి కదా. ఇప్పుడు కలియుగం యొక్క అంచున ఉన్నామని చెప్తున్నాడు. కలియుగము నుండి మనం ఏం చేయాలి? సత్యయుగంలోకి వెళ్ళాలి. అది ఆయన చేస్తున్నాడు. దాని కొరకు నేను ఒక యజ్ఞాన్ని రచించాను. దాని పూర్తి పేరు ఇప్పటికే మనం 2-3 సార్లు చెప్పాను నేను. రాజస్వ అశ్వమేధ అవినాశి రుద్ర గీతాజ్ఞాన యజ్ఞము. ఈ యజ్ఞములో మనం ఏం చెయ్యాలి? స్థూలమైనటువంటి వస్తువులు కాదు వేయవలసింది, మనలో ఉన్నటువంటి
అవగుణాలను వెయ్యాలి, మనలో ఉన్నటువంటి అవలక్షణాలను వెయ్యాలి, మనలో మనల్ని పీడిస్తున్నటువంటి, మనలోనే శత్రువులుగా ఉండి మన జీవితాన్ని నాశనం చేస్తున్నటువంటి కామ, క్రోధ, లోభ, మోహ, అహంకారాలు, తర్వాత అక్కడి నుంచి వచ్చినటువంటి వంశము, ఇది అసూయ, ద్వేషము, ఇవన్నీ ఉంటాయి రకరకాలుగా, విద్వేషాలు, తర్వాత శత్రుత్వ భావం, నేను గొప్పవాడిని, ఈగో, ఇవన్నీ కూడా వేసేయాలండి అక్కడ. మన ఒరిజినల్ స్టేట్కి వచ్చేయాలి. ఎక్కడికి వచ్చేయాలి? అది దైవం స్టేజ్కి వచ్చేయాలి. నా మూల స్వరూపము ఆత్మస్వరూపము. మీకు ఒక చిత్రం చూపిస్తాను, ఇంతకు చూపించాను, మరొకసారి చూపిస్తాను. ఈ చిత్రాన్ని చూడండి. ఇది భగవంతుడు రచించినటువంటి యజ్ఞం. అవినాశి రుద్ర గీతా జ్ఞాన యజ్ఞము స్థాపన 1937 అని రాశారు కింద. లెఫ్ట్ సైడ్ ఏముందండి? నరకము. మీకు రాలేదు కదా, చిత్రం కనబడతలేదు కదా. ఓహో, నేను ఇందులోంచి వేయాలి, షేర్ స్క్రీన్ నుంచి వేయట్లేదు, అందుకని. ఇక్కడ ఇప్పుడు వస్తుంది, ఇప్పుడు వస్తుందండి. పెద్ద సైజ్ చేస్తాను. ఇప్పుడు చూడండి, కళ్యాణకారి పురుషోత్తమ సంగమయుగము. అర్థమైందండి. లెఫ్ట్ సైడ్ ఏమో నరకం ఉంది, రైట్ సైడ్ ఏమో స్వర్గం ఉంది. నరకము అంటే ఇప్పుడు కలియుగం యొక్క అంతిమ సమయము. నిజంగా ప్రతి ఒక్కరు ఒప్పుకుంటారండి, నరకమేనండి. అందుకని ఎవరైనా చనిపోతే ఏమంటారు? స్వర్గస్థులైనారు అంటారు. అంటే స్వర్గానికి వెళ్ళిపోయారండి. ఇప్పుడు మనం నరకంలో ఉన్నాం కాబట్టి వాడు స్వర్గానికి వెళ్ళిపోయారు అంటారు. అంటే రెండు స్వర్గాలు లేవు కదా, ఇక్కడ ఒక స్వర్గం అక్కడ స్వర్గం లేదు కదా. సో నరకం అంటే నరకం నుండి మనం స్వర్గంలోకి వెళ్ళాలి. ఇప్పుడు స్వర్గం అంటే చెప్పాను కదా, స్వర్గం అనబడేటువంటి రెండు యుగాలు, సత్య త్రేతాయుగాలు. ఇక్కడ నుంచి అక్కడ తీసుకొని వెళ్తున్నాడు. దీనికి సంగమము, ఆత్మ పరమాత్మల సంగమము, సంస్కార పరివర్తన. సంస్కార పరివర్తన ఎక్కడ జరుగుతోంది? కింద జరుగుతోంది. అదే యజ్ఞం మండపంలో ఏమేస్తున్నామండి? మీరు అక్కడ మౌంట్ ఆబు వెళ్ళండి, మా హెడ్ క్వార్టర్స్, గ్లోబల్ హెడ్ క్వార్టర్స్ ఉంది. నేను ఒక 150 సార్లు వెళ్ళి ఉంటాను. ఇప్పటికీ వెళ్తుంటాం, సంవత్సరానికి 1-2 సార్లు ఖచ్చితంగా ఏదో అవకాశం వస్తుంది. అర్థమైందండి. వెళితే అసలు స్వర్గం అంటే ఎట్లా ఉంటుందో మీకు అర్థమవుతుంది. ద హోలియెస్ట్ ప్లేస్ ఆన్ దిస్ అర్త్ అండి. ప్రత్యక్షంగా చూసిన వాళ్ళని అడగండి, వాళ్ళు చెప్తారు. విషయ వికారాలు, దేహాభిమానము, కుళ్ళు, ఈ యొక్క భావన, నేను చాలా గొప్పవాడిని, నాకంటే గొప్పవాడు లేడని అహంకారము, ఈ విషయ వికారాల ఊబిలో చిక్కుకుని పోయి కేవలము ఒక స్థూల యజ్ఞము చేసినంత మాత్రాన ఆత్మ సంస్కరించబడదు. డివైన్ గా మనం అవ్వాలి అంటే డివైన్ సోర్స్ ఎక్కడ ఉంది? డివైన్ సోర్స్ ప్రపంచంలో, ఇప్పుడు ఉన్నటువంటి ప్రపంచంలో లేదు. అందుకనే పరమాత్మ సుప్రీం డివైన్ దివ్య గుణాల సాగరుడు, సర్వశక్తిమంతుడు వచ్చి మనకి ఆ గుణాలను ప్రసాదిస్తున్నాడు, ఆ శక్తులను ఇస్తున్నాడు. జ్ఞానం ఆధారంగా మనకి రాజయోగం అనే ప్రక్రియ ద్వారా ఇస్తున్నాడు. స్వాహ స్వాహ, క్రోధాన్ని స్వాహ, కామ వికారాన్ని స్వాహ, లోభగుణాన్ని స్వాహ, ఇవన్నీ ఏదైతే నన్ను పీడిస్తోందో అన్ని స్వాహ, ఫ్రీ అయిపోయాను అనమాట. ఎందుకంటే ఆత్మ శరీరము, ఈ ఆత్మ యొక్క గుర్తింపు రావాలి మనకి, ఆత్మ యొక్క ఉనికిని కనిపెట్టాలి. అప్పుడు ఏమవుతుందంటే ఆత్మలో గుణాలు మనకి ప్రత్యక్షం అవుతాయి. అనుభవంలోకి మెల్లిమెల్లిగా అభ్యాసం చేస్తూ ఉంటే వస్తాయి. 21 days మీరు చేయండి, మీకు వస్తాయి. మీకు డివైన్ అనిపిస్తుంది. అరే నాలో ఒక చైతన్యం వచ్చింది, నేను చక్కగా ఉన్నానే, ఒక డివైనిటీ అనిపిస్తోంది, దాని యొక్క విలువ కూడా తెలుస్తోంది. శరీరంలో ఉన్నంత వరకు విషయ వికారాలతోనే ఉంటాం మనం. మేము కోపం చేయకుండా ఎవడు పని చేస్తాడండి? లోభం లేకుండా ఎట్లా డబ్బు సంపాదించుకుంటామండి? ఎలా పిల్లల్ని పోషించుకోవాలి, పెద్ద ఇల్లు కట్టుకోవాలి, కార్లు కొనుక్కోవాలి. ఆధ్యాత్మిక జ్ఞానము లేకపోయినట్లయితే మనిషిలో ఒక సంతుష్టత రాదు, సంతృప్తి ఉండదు, కంటెంట్మెంట్ అనేది. అందుకని కంటెంట్మెంట్ ఇస్ కింగ్ ఆఫ్ ఆల్ వర్చ్యూస్ అంటాడు. ఇప్పుడు ఈ చిత్రం తీసేస్తాను, అందుకని ఇదనమాట. ఇది యజ్ఞం భగవంతుడు మనకి ఇప్పుడు చేస్తున్నాడు. ఈ యజ్ఞము ద్వారానే మీరు పరిపూర్ణులవుతారు. ఈ 3 విషయాలు మీరు ఈ విధంగా తెలుసుకున్నట్లయితే భగవంతుడు ఏమంటున్నాడు? మీరు చనిపోయే సమయములో, ఆఖరి శ్వాస విడిచిపెట్టే సమయములో మీరు నన్ను గుర్తుంచుకుంటారు. ఎందుకంటే నేను అందరికీ కూడా అధినేతని కదా, నేను ఒక్కడే భగవంతుడిని కదా. ఇవన్నీ తెలుసుకున్నప్పుడు ఏమవుతుంది? స్వయాన్ని ఆత్మగా అర్థం చేసుకుంటారంటే ఆధ్యాత్మిక చింతన వస్తోంది, మనలో ఉన్న దైవత్వం బయటకు వస్తోంది. అదేవిధంగా నేను ఏమి విడిచిపెట్టాలి? ఈ రోజున యజ్ఞం అంటే సాక్రిఫైస్ అంటారు, సాక్రిఫిషియల్ ఫైర్ అంటారు. ఆ యొక్క నిప్పులో, ఇది యోగాగ్నిలో, జ్ఞానాగ్నిలో మనం ఏం చెయ్యాలి? మనని పట్టి పీడిస్తున్నటువంటి ఈ చెడునంతా కూడా విడిచిపెట్టాలి, విషయ వికారాలను విడిచిపెట్టాలి. అర్థమైందండి? సాది భూతాది దైవం మాం సాది యజ్ఞం చ ఏ విధువు, ఎవరైతే తెలుసుకుంటారో,
వారు ఏమంటున్నాడు, ప్రయాణకాలేపి చమాంతే విదుర్యుక్త చేతస. ఆఖరి రెండు మాటలు చాలా ముఖ్యమండి. విదుహు అంటే తెలుసుకుంటారు. ఏం తెలుసుకుంటారు, ఎలా ఉంటే తెలుసుకుంటారంట, యుక్త చేతస అన్నాడు. యుక్త చేతస అంటే, యుక్త అంటే గుర్తుపెట్టండి, యోగయుక్త. యుక్త అంటే బుద్ధినేత్రాన్ని తెలుసుకొని స్వయాన్ని ఆత్మగా అనుభవం చేసుకుంటూ పరమాత్మని, పరమాత్మతో బుద్ధి, మనసు బుద్ధి ద్వారా సంబంధాన్ని జోడించే స్థితిని యుక్త. గీతలో ఎక్కడైనా యుక్త అనే పదం వస్తే ఇదండి అర్థం, యోగయుక్తులు. యుక్త చేతస అన్నాడు. చేతస అంటే మనసు. మనసు ఎప్పుడు కూడా ఎలా ఉండాలంటే మన్మనాభవ స్థితిలో ఉండాలి. మన్మనాభవ, మయ్యర్పిత మనోబుద్ధి మామే, మయ్యర్పిత మనోబుద్ధి యోమద్భక్త సమే ప్రియ అన్నాడు. మయ్యేవ మన అధస్త్వ మయ్య బుద్ధి నివేశయ నివసిష్యసి మయ్యేవ. నాలో నివసిస్తావు నువ్వు. ఎప్పుడైతే మనసు ద్వారా కనెక్ట్ అవుతావో నువ్వు నాలో నివసిస్తావు. అత ఊర్ధ్వం న సంశయ అన్నాడు 12వ అధ్యాయంలోని 8వ శ్లోకంలో. అర్థమైందండి. ఇప్పుడు ఈ 4 కాన్సెప్ట్స్, అంతకుముందు 3 కాన్సెప్ట్స్, ఈ 7 కాన్సెప్ట్స్ ఏమిటి అనే విశ్లేషణ 8వ అధ్యాయంలో మొదటి 2-3 శ్లోకాల్లో ఉంటుందండి. అది కూడా మనము మొదటి అంశముగా తదుపరి ఎపిసోడ్స్ లో మనం చర్చించుకోబోతున్నాం. ఇప్పుడు గీతలో దీని గురించి ఏం చెప్పారో చెప్పుకొని మనం రెండో అంశానికి వెళ్ళిపోదాం. ఏది మన ఏమన్నారు, అది స్థితప్రజ్ఞ స్థితి. స్థితప్రజ్ఞ స్థితి దాంట్లో తర్వాత శ్లోకాన్ని చర్చించుకుందామండి. సాది భూతాది దైవం, అధిభూత అధిదైవ అధి యజ్ఞములతో పాటు అందరికీ ఆత్మరూపుడనైన నన్ను అంత్యకాలమునందైనను తెలుసుకొనువారు నిశ్చల బుద్ధితో నన్నే చేరుదురు. ఇక్కడ భాష్యం ప్రకారంగా చెప్పారు. ఇక్కడ అంటే అది దైవము, అది యజ్ఞము, అది అధిభూతం తెలియదు కదా. సో కాబట్టి ఈ విధంగా ఈ 3 తెలిసినట్లయితే నీవు అంతిమ కాలములో నన్ను చేయడానికి నీకు ఒక మార్గము సుగమం అవుతుంది అన్నది తత్వం అన్నమాట. ఇప్పుడు మనం ఎక్కడికి వెళ్తున్నాము, రెండవ అధ్యాయంలోని స్థితప్రజ్ఞ స్థితి కదా, 54 నుండి 72 వరకు ఉన్నాయండి. ఇందులో మీరు మనం రెండవ అధ్యాయంలోని 60వ శ్లోకం చాలా ముఖ్యమైనదండి, చాలా తీక్షణంగా ఉంటుంది, కొంచెం గుండెకి గుచ్చుకున్నట్టుగా కూడా ఉంటుంది. బుద్ధినేత్రాన్ని తెలుసుకొని స్పష్టంగా వినండి. పర్వాలేదు, ఒక 10 నిమిషాల్లో చెప్తాను. ముందుగా శ్లోకాన్ని వినండి. యతతో హ్యపి కౌంతేయ పురుషస్య విపశ్చితః, యతతో హ్యపి కౌంతేయ పురుషస్య విపశ్చితః ఇంద్రియాణి ప్రమాధీని, ఇంద్రియాణి ప్రమాధీని హరంతి ప్రసభం మమ. ఇది శ్లోకం అండి. మళ్ళీ ఒకసారి చెప్తాను. యతతో హ్యపి కౌంతేయ పురుషస్య విపశ్చితః ఇంద్రియాణి ప్రమాధీని, ఇంద్రియాణి ప్రమాధీని హరంతి ప్రసభం మనః. పదవిచ్ఛేదన చేస్తే మనకు చాలా స్పష్టంగా అవుతుందండి. యతతో హ్యపి కౌంతేయ, యతత అంటే ప్రయత్నము చేసేవాడు. యతతి అనే పదం వస్తుంది, చాలా శ్లోకాల్లో కూడా ఉంటుంది. అంటే ఇక్కడ ప్రయత్నం అంటే ఆధ్యాత్మిక జగత్తులో ఆత్మ యొక్క ఔన్నత్యానికి, ఆత్మ శుద్ధి కొరకు చేసేటువంటి అడుగులు, వేసేటువంటి అడుగులు అన్నమాట. అది స్పిరిచువల్ ఎఫర్ట్స్ అంటారు. దాన్నే ఇంకొక మాటలు చెప్పాలంటే పురుషార్థము అంటారు. పురుష అంటే ఆత్మ. అర్థమైందండి. పురుష అంటే ఆత్మ, ప్రకృతి అంటే దేహము. ఇప్పటి వరకు మనం ప్రకృతి అర్థమే జీవితాన్ని మొత్తం పణంగా పెట్టేసాము, ఆత్మని పట్టించుకోలేదు. అర్థమైందండి. ఎవరికి వాళ్ళే విశ్లేషణ చేసుకోవాలి. ఇప్పుడు నాకు 71 సంవత్సరాలు అంటే ఏంటి, ఇప్పుడు ఇన్ని సంవత్సరాలు అయిపోయింది, నీకు ఎంతకాలం బ్రతుకుతాను, ఎప్పుడైనా ఒక్కసారి ఉన్న పడంగా వెళ్ళిపోవచ్చు. ఎందుకంటే ఎవరు కూడా నోటీస్ తీసుకొని పోలేదు. అర్థమైందండి. అందుకని ఇక్కడ ఏమంటున్నాడు, యతదే యతతో హ్యపి కౌంతేయ పురుషస్య విపశ్చితః. ఇక్కడ పురుషస్య విపశ్చిత, ఈ 2 పదాల అర్థం మీరు తెలుసుకోవాలండి. చెప్పండి, రెండు ఏంటండి, 2 పదాల అర్థం చెప్పండి. విపశ్చిత అంటే ఏమిటి? విపశ్చిత అంటే తెలివైన వాడు, డిస్క్రిమినేటింగ్ కెపాసిటీ ఉన్నటువంటి వాడు. ఏది మంచి, ఏది చెడు, ఏది ధర్మము, ఏది అధర్మము, ఏమి చెయ్యాలి, ఏమి చేయకూడదు, అర్థమైందండి. ఏ మార్గం, ఏది సత్యము, ఏది అసత్యము, ఇది కరెక్ట్ గా ఉన్నటువంటి, అంటే జ్ఞాన విజ్ఞాన తృప్తాత్మ అంటాడు చూసారా. ఈ జ్ఞానాన్ని, ఆధ్యాత్మిక జ్ఞానాన్ని జీవితంలో ధారణ చేసేవాడు. అక్కడ విపశ్చిత అని అన్నాడు. పురుషస్య విపశ్చిత అంటే బాగా జ్ఞాని, ఆధ్యాత్మికంగా కూడా పరమాత్మని కూడా తెలుసుకున్నటువంటి జ్ఞాని. ఆత్మజ్ఞానం ఉంది, పరమాత్మ జ్ఞానం ఉంది. ఇటువంటి జ్ఞాని గురించి చెప్తున్నాడండి.
అర్థమైందండి. యతతోహ్యపిగా ఉంటే పురుషస్య విపశ్చిత. ఇక్కడ ఇంద్రియాల గురించి చాలా శ్లోకాల్లో ఉందండి. ఇంద్రియాలను అదుపు చేసుకోండి, ఈ ఇంద్రియాలు మీ జీవితాన్ని ధ్వంసం చేస్తున్నాయి. ఇక్కడ ఏమన్నాడు చూసారా? ఇంద్రియాని ప్రమాధీని అన్నాడు. ప్రమాధీని అంటే చాలా డేంజర్ అండి, చాలా కఠినంగా ఉందని. ప్రమాధీని అంటే చాలా ఒక తుఫాను లాగా పనిచేస్తుందంట. ఒక్కసారి మీరు ఒకసారి మంచి మార్గంలో వెళుతున్నారు, ఆధ్యాత్మిక చింతనలో వెళుతున్నారు, సంస్కార పరివర్తన దిశగా వెళుతున్నారు అంటే ఇక్కడ జ్ఞానులను కూడా, జ్ఞాన మార్గంలో ఉన్నటువంటి వాళ్ళని కూడా ఇంద్రియాలు ఎంత గొప్పవి అంటే ఒక్కసారి ఏమవుతుంది, దాన్ని ఒక ఫోర్స్ లో వచ్చేసేసి ఒక తుఫాను లాగా, ఒక సునామీ లాగా వచ్చేసి అటువంటి గొప్పవాడిని కూడా పడేస్తుంది అంటండి. సరే, ఇంద్రియాలకు ఎంత శక్తి ఉందో. ఇంద్రియాలు ప్రమాధీని, ఏమన్నా ఇంద్రియాని ప్రమాధీని హరంతి ప్రసభం మన అన్నాడు. హరంతి అంటే దొంగిలిస్తుందంట. ఏమి దొంగిలిస్తుందంట? ప్రసభం అంటే మీలో ఉన్నటువంటి, ప్రసభం అంటే ఫోర్స్ఫుల్లీ, బలవంతంగా దొంగిలిస్తుందంట. ఏమి దొంగిలిస్తుంది? మీ మనసును దొంగిలిస్తుంది. మీ మనసులో ఒక డివైన్ పాత్రలో వెళ్ళేటువంటి ఆలోచనలో ఉన్నారు, చక్కగా మంచిగా ఉందాం, సంస్కార పరివర్తన చేసుకుందాం, అటువంటి వాళ్ళకు కూడా భగవంతుడు కాషన్ ఇస్తున్నాడు. ఒక జ్ఞానులకు కూడా కాషన్ ఇస్తున్నాడు భగవంతుడు. ఆయన ఈ యొక్క రాజయోగ ప్రక్రియ ఏదైతే ఉందో, స్వయాన్ని ఆత్మగా భావించడము, పరమాత్మ యొక్క స్మృతి చేయడం అనేది, ఇది నిరంతరంగా కొనసాగించకపోతే ఎక్కడైనా ఏదైనా నీకు ఈ ఆకర్షణీయ ప్రపంచంలో ఇంద్రియ సుఖాలను కోసం వెతుకుతూ మనసు ఆ విధంగా కళ్ళెము లేని మనసులాగా ఉన్నట్లయితే ఒక్కసారి నీ పురుషార్థం అంతా ఒక్కసారి డౌన్ అయిపోతుంది. అంటే రాబోయేటువంటి మన పురుషార్థంలో ఎదురయ్యేటువంటి కఠిన పరిస్థితులు కూడా చెప్తున్నాడు. అర్థమైందండి? పురుషస్య విపశ్చిత అన్నాడు చూసారా? అంటే ఎంత గొప్ప గొప్ప వాళ్ళను కూడా మంచి యోగులను కూడా, మంచి మార్గంలో వెళ్ళేటువంటి వాళ్ళని కూడా, అది కానీ మనం ఎక్కడైనా లూజుగా కొంత వదిలేము అంటే ఇంద్రియాలు ఏమవుతాయంటే ఒక్కసారి ఏమవుతుంది, మన మనసుని దొంగిలిస్తుంది, మన బుద్ధిని దొంగిలిస్తుంది, మనని ఇంద్రియ సుఖాల వైపు నెట్టేస్తోంది. ఆ విధంగా మళ్ళీ విషయ వికారాల వైపు నెట్టేస్తుంది. కాబట్టి మీరు జాగ్రత్తగా ఉండండి. స్థిత ప్రజ్ఞులు ఎప్పుడు కూడా ఆ విధంగా అవ్వాలి అంటే మనం నిరంతరము పరమాత్మక స్మృతిలో, నిరంతరము ఆత్మక స్మృతిలో, నిరంతరము దైవీ సంస్కారాల వైపు స్మృతిలో ఆ విధంగా ఉంటూ అంచెలంచెలుగా మనము ఎందుకంటే ఎన్నో జన్మలుగా మనము ఇంద్రియాలతో ఆడుకున్నామండి. జన్మలుగా ద్వాపర యుగం నుండి దేహభ్రాంతి వచ్చినప్పటి నుండి ఈ ఇంద్రియ సుఖానికి మనం బాగా మరిగిపోయాం. అర్థమైందండి? ఇంద్రియ సుఖం అంటే ఏంటి చెప్పాం కదా. ఈ శబ్ద స్పర్శ రూప రసగంధ, ఈ ఇంద్రియాలు ఈ వీటితో అటాచ్ అయిపోతుంది. ఎక్కడో ఒక దగ్గర మనం చూస్తాము, ఒక అద్భుతమైనటువంటి చిత్రం చూస్తాము, అక్కడ లొంగిపోవచ్చు. లేకపోయినట్లయితే ఎవరో ఒకరు మిమ్మల్ని చాలా గట్టిగా పనిష్మెంట్ లా గట్టిగా అరుస్తారు మీ మీద, లేకపోతే మీ మీద అనరాని మాట అన్నారు. ఒక్కసారి మామూలుగా మీకు తెలుసును, నేను కోపం ప్రదర్శించకూడదు, తన కోపమే తన శత్రువు, తన శాంతమే తనకు రక్ష, ఇవన్నీ చదువుకున్నాను, ఇప్పుడు ఆ మార్గంలో ఉన్నాను. కానీ ఒక్కసారి త్రుటిలో ఒక్కసారి వారి మీద అరుస్తారు అంటే ఏమైపోయింది? ఇంద్రియానికి బానిస అయినట్టు లెక్క, విషయ వికారాలకి బానిస అయినట్టు లెక్క. అందుకని భగవంతుడు ఏం కాషన్ చేస్తున్నా అంటే ఈ ప్రయాణం చాలా సులభం. ఎప్పుడు నీకు సులభం అవుతుంది? ఎప్పుడు నిరంతరము ఆత్మ చింతనలో ఉండి, పరమాత్మ చింతనలో ఉంటూ నిరంతరము ఈ రాజయోగ ప్రక్రియ ద్వారా. ఎందుకంటే భగవంతుడు ఎంత శక్తిమంతుడో ఈ మాయ కూడా అంత శక్తివంతురాలు. అర్థమైందండి? దేహాభిమానం నుండి ఇవన్నీ వస్తాయి. అక్కడ నుండి మేజర్గా ఏంటంటే ఈ మనస్సుని కుళ్ళబెట్టడానికి మాధ్యమం ఏంటంటే ఈ పంచేంద్రియాలు, ముఖ్యంగా జ్ఞానేంద్రియాలు, ఇంద్రియ విషయాలు ఈ కనెక్ట్ అవుతాయి. ఐదు కనెక్ట్ అయిపోయి ఉంటే అక్కడ మీరు డౌన్ఫాల్ అవుతుందన్నమాట. అందుకని భగవంతుడు ఏమంటున్నాడు? నిరంతరము కూడా నా స్మృతిలో ఉండి. అందుకని గీతలో 26 శ్లోకాలలో నిత్యము, సదా, సతతము అన్న పదాలు ఉంది. అనన్యా చింతయంతో మాం ఏ జనా పర్యుపాసతే తేషాం నిత్యాభియుక్తానాం యోగక్షేమం వహామ్యం. ఈ యొక్క యోగక్షేమాలు నేను వహిస్తాను, నీవు నిత్యము నాతో కనెక్ట్ అయినట్లయితే. అనన్య చేతా సతతం యోమాం, సతతం వచ్చింది చూసారా?
అనన్యచేతాః సతతం యో మాం స్మరతి నిత్యశః స్మరతి నిత్యశః తస్యాహం సులభః పార్థ నిత్యయుక్తస్య యోగినః. రెండు సార్లు నిత్య వచ్చింది, ఒకసారి సతతం వచ్చిందండి. అర్థమైంది. ఇలాగా ఈ నిత్య సదా సతతం అనేది ఒక 26 శ్లోకాల్లో కనబడుతుంది. తస్మాత్ సర్వేషు కాలేషు మాం అనుస్మర అంటాడు. నన్ను నిరంతరము. ఎందుకంటే భగవంతుడు మనకి ఎందుకు చెప్తున్నాడంటే ఒక జ్ఞానిని కూడా పడేస్తుంది. అలాంటప్పుడు మామూలు వాళ్ళు ఎందుకు పడేది చెప్పండి? ఒక జ్ఞాని కూడా అజాగ్రత్తగా ఉంటే పడేస్తోంది అని చెప్తున్నాడు. అందుకని మన అసలు దేహభ్రాంతిలోనే ఉండి నిరంతర విషయ వికారాల వలయంలో ఉన్నవాడిని ఇంకా కూడా బాగా కృంగదీస్తుంది, వాడిని ఇంకా అదా పాతాళానికి నెట్టిస్తుంది. ఇది అనమాట దీంట్లో ఉన్నటువంటి తత్వము. మనకి భగవద్గీతలో 2వ అధ్యాయంలోని 6వ శ్లోకంలో ఏం చెప్పాడు తెలుసుకుని మనం చెప్పారు. మనం సంపూర్ణం చేసుకుందామండి. యతతో హ్యపి కౌంతేయ పురుషస్య విపశ్చిత ఇంద్రియాణి ప్రమాదీని హరంతి ప్రసభం మన. ప్రసభం అంటే బలవంతంగా. ఓ అర్జున, ఇంద్రియములు ప్రమథనశీలములు, చాలా అజిటేటింగ్ గా, చాలా ఫోర్స్ఫుల్ గా, సునామీ చెప్పే వరదలాగా ఆ విధంగా వచ్చి మనం పడేస్తుంది. ప్రమథనశీలములు. మనుషుడు వాటిని నిగ్రహించుటకు ఎంతగా ప్రయత్నించినను ఆసక్తి తొలగిపోనంత వరకు. అర్థమైందండి? ఆసక్తి పూర్తిగా తొలగిపోదు కదా. ఆసక్తి తొలగిపోనంత వరకును అవి అతని మనస్సును ఇంద్రియార్థముల వైపు బలవంతముగా లాగికొని పోవుచునే ఉండును. అర్థమైందండి? ఇది మనం 2వ అధ్యాయంలోని 60వ శ్లోకము. తదుపరి ఎపిసోడ్లో 2వ అధ్యాయంలోని 61వ శ్లోకాలు తీసుకుందాం. అదేవిధంగా మరికొన్ని మంచి విషయాలను దృష్టికి తీసుకుని వస్తాను. అంతవరకు సెలవు. నమస్కారము. లోకా సమస్త సుఖినో భవంతు. ఓం శాంతి. శ్రీమద్ భగవద్గీత ఆధ్యాత్మిక రహస్యాలు శీర్షికలో శ్రీ త్రినాథ్ గారు స్థిత ప్రజ్ఞత్వము దాని తాత్విక రహస్యాలను కొన్నింటిని చర్చించారు. వారికి ధన్యవాదాలు.